హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. అదిరిపోయే సొరకాయతో మామిడికాయ పులుసు. సొరకాయ 420 గ్రాములు ఉందండి. మామిడికాయ 188, 188. అంటే సొరకాయ వెయిట్లో సగం మామిడికాయ తీసుకోండి. అందులో టెంక పోతుంది, మధ్యలో పైన తోలు పోతుంది, అన్నీ పోతే దీంట్లో ఏది పోదు. దీన్ని ఒక్కసారి కడుక్కొస్తాను, ఎందుకంటే దీంతో సహా వాడుతున్నాము. ఇది ఎంత లేతగా ఉందంటే ఇదిగోండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే పైన లేయర్ మొత్తము అలాగే ఉంచినప్పుడు ఈ ఫోర్క్తో ఇట్లా గంటలు పెట్టేసుకోండి. డీప్గా ఫోర్కుని మొత్తం ఇట్లా దిగనివ్వండి, దగ్గరకే పెట్టండి, ఏం కాదు. ఎవరి మీద కోపం ఉంటే ఇప్పుడు చూపియండి. ఇంతేనండి. ఇట్లా చేసిన తర్వాత సో దీన్ని చక్రాలు కోయండి. ఒక ఈక్వల్ సైజ్ చక్రాలు, మనకి ఎంత ముక్క కావాలనుకుంటున్నామో అంత చక్రాలు. సొరకాయ కోసుకోవడం కూడా ఒక కళేనండి. ఇదిగోండి ఇట్లా ఈ చక్రాలు కోసిన దాన్ని ఇగో చూసారా, ఇప్పుడు ఇట్లా 4, మళ్ళీ ఒక 4. ఇప్పుడు మనకి ఈక్వల్ సైజ్ ముక్కలు వస్తాయి. ఇట్లా సొరకాయ ముక్కలు కటింగ్ ఇదిగోండి, ఈ సైజ్ తీసుకున్నాను. జస్ట్ ఎటు చూసినా 1 ఇంచ్ టైప్లో. ఇదిగోండి ఇట్లా మంచిగా ఒక మట్టి పాత్ర తీసుకున్నా. ఇప్పుడు నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిలే తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే నేను ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు. సో చిటపట అన్నాయి. ఉల్లిపాయ వేసేస్తున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే 2 వేయండి. షాలట్స్ చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటాం మనం. వేగింది, ఎక్కువసేపు వేగక్కర్లేదు, 2 to 3 మినిట్స్ అంతే. ఒక్క కట్ట మెంతి కూర చాలు. కరివేపాకు వేసాను. అండ్ జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సిమ్ చేస్తున్నాను. పసుపు, ఉప్పు 1 టీ స్పూన్ ఇప్పుడు వేస్తున్నాను. ఇంకో 1 టీ స్పూన్ ఉంచుకున్నాను. కారం 2 టీ స్పూన్స్ వేసేస్తున్నాను. మన సొరకాయ ముక్కలు కొన్ని హాట్ వాటర్ రెడీగా ఉంచుకోండి. సిమ్ పెట్టేసి కొంచెం అన్ని పట్టడానికి అని చెప్పి మూత పెట్టేశాను. 2 మినిట్స్. చక్కగా ముక్కకు పట్టింది. ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు నేను వేసిన సొరకాయ అయితే నాకు 15 మినిట్స్లో ఉడికిపోతుంది. మీది ఎంత ముదురు ఉంది, ఎంత లేతగా ఉంది ఒక్కసారి చూసేసుకోండి. కెటిల్లో జస్ట్ ఒక కప్పు 75 to 100 ml అంతే, ఎక్కువ వద్దు. ఇది కూర గుజ్జు కూర కావాలి కానీ నాకు పులుసు కూర వద్దు. నీళ్ళు పోయగానే ఇదిగోండి గంటలు పెట్టి వేసేస్తున్నా. కూర లూజ్గా పులుసులా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం పోసుకోండి, ఏం కాదు. చిక్కబడిపోవటం అయితే గ్యారంటీ. మీరు తినే కారాన్ని బట్టి మిగతా కారం, ఇంకొక టీ స్పూన్ ఉప్పు. ఇది ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క, యాలక పొడి 1 టీ స్పూన్ వేయండి. ఈ పులుసులో చాలా బాగుంటుంది. ఇదిగోండి. సో ఇది మసులుతుంటే కొంచెం సిమ్ చేసి మూత పెడుతున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాను. ఉడకనివ్వండి. మనకి టోటల్గా ఇప్పటికల్లా 5-6 నిమిషాల నుంచి ఉడుకుతుంది సొరకాయ. ఇంకొక 10 నిమిషాలు ఉడకాలి. ఆ 10 నిమిషాలలో ఒక 4-5 నిమిషాలు ఇట్లా మూత పెట్టి సొరకాయనే ఉడకనివ్వండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ మామిడికాయ ఉంది కదా, ఈ మామిడికాయని వేసి కలిపేస్తున్నాను. టడా, కలిపేసిన తర్వాత ఉడికిపోయింది. లేత సొరకాయ అండి. ఇప్పుడు ఓన్లీ మామిడికాయ కోసం వెయిట్ చేయాలి నేను. చక్కగా మామిడికాయ ముక్కలు అయ్యి వీలైతే పేస్ట్ అయ్యేంత వరకు మంచిగా ఉడకనివ్వండి. దానికి ఎంతో టైం పట్టదు. సో ఈ టైంలో కొంచెం బెల్లం వేసేస్తున్నా లైట్గా అండి. మీరు బెల్లం వేసానని చెప్పుకోవాలి ఎవరికైనా. అదేంటంటే హెవీగా ఉన్న పులుపుని సబ్సైడ్ చేస్తుంది, ఆ టేస్ట్ని కమ్మదనాన్ని ఇస్తుంది. ఉడకనివ్వండి. వీలైతే కొత్తిమీర కూడా వేసేయండి, మంచిగా ఉడికి గుమగుమలాడుతుంటుంది. ఇదిగోండి ఇట్లా గుజ్జు కూర వస్తే మనకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మామిడికాయ ఉడికిందా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి మామిడికాయ ఇట్లా ఉడికిపోయింది చాలు. మనకి ఆ వేడికి ఇంకా ఉడికిపోతుంది. సో ఇందులో లాస్ట్ ఒక్కసారి ఉప్పు చూస్తున్నాను. వా 2 టీ స్పూన్స్ వేసాము ఉప్పు. పులుపు ఉంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. ఒక 1/2 టీ స్పూన్ ఇంకొంచెం వేసుకుంటున్నాం. అండ్ ఒక 1/8 టీ స్పూన్ ఇంగువ లాస్ట్లో వేయండి, బాగుంటుంది. మెంతి కూర వేయని వాళ్ళు, స్టార్టింగ్లో మెంతి కూర వేసాను కదా మెంతులతో పాటు, నేను వేయని వాళ్ళు వీలైతే కనుక ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి ఇప్పుడు చల్లుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను మెంతి కూర వేసాను కాబట్టి వేయట్లేను. ఇంకా ఉంటే వేయండి, లేకపోతే లేదు. నాకు భయం అది లేదు ఇది లేదని మీరు ఎక్కడ వండటం మానేస్తారు అని. ఈ సమ్మర్లో మామిడికాయల సీజన్లో కంపల్సరీ ఈ కర్రీ ఒకసారినే వండి నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది.